నేను కూడా వెళ్ళి అలాగే పడ్డాను సార్. ఇదిగో ఇదే శాంతిలు ఇలాగే వచ్చారు సార్. ఇలా 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 బాధితే నేను కూడా వెళ్ళి అలా పడ్డాను సార్. ఇదే నలుగురు ఇదే టైప్ లో వచ్చారు సార్. నేను ఇలా ఇలా తిరిగాను సార్. తిరిగి 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 సార్. కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుంది సార్? చూడండి సార్, చూడండి సార్. చూసేది పెన్నాడు దేవా. చూడండి సార్, సార్ చూడండి సార్. తర్వాత ఈ ముగ్గురు నన్ను ఎలా కొట్టారో తెలుసా సార్? ఇక్కడే మీరు సరిగ్గా వినాలి సార్. సార్ నా సంగతి సరే, ఇంకా మా బాస్ చౌదరి గారు అచ్చం మీలాగే కూర్చుంటున్నారు సార్. వద్దు నాకు బళ్ళ, నేను ఆ చౌదరి గారి పాత్ర పోషించను. పోషించక తప్పదు సార్. అయితే నేను చూసాలా నిలబడ్డా. ఇలా నిలబడున్న మా బాసుని బడవ నిలబడ్డా. అయితే కూర్చుంటా. ఇవన్నీ పడక దెబ్బలు మాత్రమే. ఇంకోసారి మా చౌదరి గారి జోలికి వచ్చావో పడేవి పాడే దెబ్బలు, గుర్తుంచుకో. అమ్మో ఈడు సామాన్యుడు కాదు. ఇంకెందుకయ్యా నాకు ఆ స్థలమా? నా గోరి కట్టుకోవడానికా? వద్దు, నాకు ఆ స్థలమే వద్దు. నువ్వెక్కడికి తీసుకొచ్చినా నెంబర్ 1 ప్లేస్ కే తీసుకొస్తావే. ఎస్, నాకెప్పుడు నెంబర్ 1 గా బ్రతకడమే ఇష్టం. నేను పుట్టింది January 1st. సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నంబర్ 1 నే నా పాలసీ. హలో, ఏంటి నిలబడే నిద్రపోతున్నారా? కాదు, నిలబడే కోమాలోకి వెళ్ళిపోయింది. ఎస్ కృష్ణ, నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్. నిన్ను చూస్తేనే కరెంట్ పాస్ అవుతుంది. ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్ కదా. Come on, let's go. ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు మగాని చూడనట్టు. అతను అచ్చు మా కాలేజ్ లో మ్యూజిక్ మాస్టర్ బాలాలాగే ఉన్నాడు. సేమ్ డిట్టో అతనిలాగే ఉన్నాడు. కానీ ఓ చిన్న తేడా. ఏంటి? మా బాల సితార్, ఇతను గిటార్. బిల్. అబ్బా, పిక్చర్ కి టైం అయింది. షో స్టార్ట్ అయిపోతుంది. పద వెళ్దాం. 2300. ఇక్కడ నా పర్స్. ఏంటి పర్సా? నేను తీసుకొచ్చినట్టు నా గుర్తు. Can I see one more? The one in the middle. Hey man, where is my purse? Give it back. దాంట్లో 3000 ఉన్నాయి. Hey, what are you talking? నాకు తెలుసు, ఒక అందమైన అమ్మాయి కనిపించగానే డాష్ ఇచ్చినట్టు ఇచ్చి పర్స్ కొట్టేయడం. ఓయ్, స్టాప్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆయన ఎవరనుకుంటున్నావు? భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్. లక్షలు కట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ గా నేర్చుకోవడానికి అమ్మాయిలంతా క్యూలో నుంచుంటున్నారు. ఇటువంటి గ్రేట్ పర్సన్ ని పిక్ పాకెటర్ అంటావా? ఆఫ్టర్ ఆల్ 3000 కోసం. అతను వేసుకున్న షూ రేట్ ఎంతో నీకు తెలుసా? నవీనా నవీనా నవీనా, కూల్ కూల్ కూల్. తను కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయింది. నో, నాకు తెలుసు. నువ్వు గుద్దినప్పుడే నా పర్స్. రావే. నీ పర్స్ కార్ లోనే ఉంది.
జనరల్ గా నన్ను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయిందంటారు. ఈ కేసు ఏంటి పర్సు మిస్ అయిందంటుంది? అయ్యో. బాలా హ్మ్? హలో, ఏమిటి అలా చూస్తున్నావు? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? మనకు ఆ గొడవే లేదు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాం. అయితే నువ్వెలా అతనిలాగే ఉన్నావు? ఎవరతను? ఆ మాస్టర్ కృష్ణ. ఆ భైరవి కాలేజ్ లో డాన్స్ మాస్టర్ నాలాగే ఉంటాడని విశ్వంగాడు చెప్పాడు. అతన్ని నువ్వు చూసావా? ఆ చూశాను. నాలాగా అందంగా స్టైల్ గా ఉంటాడా? స్టైలా? అతని స్టైలు, స్మైలు, అతని లుక్, అతని వాక్కు అన్ని సెపరేట్ కిక్కు. అది నీ వల్ల కాదు బ్రదర్. కడుపు మంట. కళ్యాణి, కళ్యాణి ఆ ఏంటి? తొందరగా రా. కళ్యాణి రా రా రా. ఇతనే కానీ డాషింగ్ హీరో. ఆ? షాపులో డాన్స్ ఇచ్చిన హీరో ఇతనే. బాలా, ఆ. ఈ డాన్సెస్ నువ్వు చేయగలవా? సితార్ వాయించేవాడితో గిటార్ వాయించమనడం న్యాయం కాదు. అతను గొప్ప డాన్సరు, మన గొప్ప సింగరు. ఎవడి గోల వాడిది, ఎవడి గొప్ప వాడిది. కానీ అతనిచ్చిన డాష్ కి నీ గుండెల్లో గంటలు మొదలయ్యాయి. ఆ? గంటలా? అంటే కృష్ణ కృష్ణ అని కలవరింతలు, అతని స్టైల్ గురించి భజన కీర్తనలు. ఇదే స్టైల్లో పెడితే అతని దగ్గర డాన్స్ నేర్చుకుని ఈ కాలేజీలో అరంగేట్రం పెట్టి ఆ కాలేజీ మేడం ని చీఫ్ గెస్ట్ గా పిలిచేలా ఉన్నావే. స్టాప్ స్టాప్. నో ఇల్యూషన్స్. నేను చౌదరి గారి అమ్మాయి అని తెలిస్తే ఆ కాలేజీలో కాలు కూడా పెట్టనివ్వరు. అంటే వెళ్ళాలని నిర్ణయానికి వచ్చేసావు. హ? ఏంటి బాలా నువ్వనేది? అసలు నువ్వు ఎందుకు చౌదరి గారు అమ్మాయి అని చెప్పడం? నిజాన్ని దాచేయి, ఆ కాలేజీలో చేరేయి. డాడీకి తెలిస్తే? తెలిస్తేగా. చూడండి జీ, కొన్ని విషయాలు చెప్పి చెయ్యాలి, కొన్ని చేశాక చెప్పాలి. మనం కోరుకుంది జరగాలంటే కొన్ని కష్టాలతో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంకేం ఆలోచించకుండా చేయాల్సిందేదో చేసేయండి. గురూజీ, ఇన్నాళ్ళు మీ పక్క నుండి మీకు షాకులు ఇచ్చాను. ఇప్పుడు మీ కూతురికి ఒకే ఒక్క అర్త్ ఇచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడమ్స్ చేంబర్. అదిగో అదే. థ్యాంక్ యూ.